ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. మటన్ కర్రీకి మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం ఒకటే బిర్యానీ ఆకు వేసుకున్నాము. ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. అది కూడా బాగా ఫ్రై అయిపోయింది, చూస్తారు కదా. ఇప్పుడు మనం మటన్ శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకోవాలి. ఇలా మటన్ వేసేసాం అనమాట. శుభ్రంగా కడిగి ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. లేదంటే పసుపు ఎక్కువ వేసుకుంటే కలర్ తగ్గిపోద్ది మనకి. సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాం. కారం కూడా వేసుకోవాలి. మనం కారం కూడా వేసేసాం. ఉప్పు, పసుపు, కారం వేసాం. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లోనే ఒక 1-5 మినిట్స్ మగ్గనిస్తే మనకి మటన్ కొంచెం మెత్తబడిపోతుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాము. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెడదాం. చూసారు కదా, మనకి కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు టమాటో వేసుకుందాం. మనం టమాటో కూడా వేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మనకి టమాటో బాగా మగ్గిపోయింది. కర్రీ అంతా మగ్గిపోయింది కదా. మనం ముందుగా నేనేం చేశానంటే కొబ్బరి, చెక్క, లవంగాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అండ్ గసగసాలు, కొంచెం మిరియాలు వేసుకొని ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను అనమాట. ఇది బాగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇదే మసాలా కర్రీకి. ట్రై చేయండి ఇలాగా, చాలా బాగుంటుంది. ఈ మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నామంటే మనకి యమ్మీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. మనం మటన్ చేసుకుంటున్నాం. మనం మసాలా వేసేసాం కదా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాము. యమ్మీ మటన్ కర్రీ రెడీ విత్ కొత్తిమీర గార్నిష్ చేశాను. రైస్లో పెట్టుకొని తిందామా. యమ్మీ మటన్ కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ మటన్ కర్రీ. థ్యాంక్ యూ.